ఎస్ఆర్ నగర్లోని గురుమూర్తి నగర్ వినాయక ఆలయంలోని శివాలయంలో పంచలోహ విగ్రహాల చోరీ జరిగింది. ఈ నెల 8న జరిగిన చోరీ కేసును ఫిర్యాదు అందిన 48 గంటల్లో ఛేదించినట్లు ఏసీపీ వెంకటరమణ తెలిపారు. నిందితులు అదిదల స్వర్ణలత, జే పావనిని అరెస్ట్ చేసి వారి నుండి పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ చెప్పారు. గుడుల్లో పూజలు చేసిన విగ్రహాలు దొంగిలించి ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో చోరీ చేసినట్లు స్వర్ణలత చెప్పిందన్నారు ఏసీపీ. శివాలయంలో భక్తులు మాదిరిగా వచ్చి అభిషేకం తర్వాత పూజారి తీర్థ ప్రసాదాలు ఇచ్చేందుకు బయటకు వచ్చినప్పుడు తమతో తెచ్చుకున్న సంచుల్లో విగ్రహాలు తీసుకెళ్లినట్లు తెలిపారు. అందరూ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయేసి డిటెక్టివ్ ఆఫీసర్ గారు కూడా ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళు ఆలయంలో పర్యవేక్షణ చేసి డీవీఆర్ తీసుకొచ్చారండి. అదే రోజు రాత్రి డీవీఆర్ తీసుకొచ్చేసి డీవీఆర్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కూడా అదే రోజు బుక్ చేయడం జరిగింది. తెల్లవారి సండే కూడా టెంపుల్ ఏరియా చూసిన తర్వాత టెంపుల్ ఆపోజిట్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, కొన్ని ప్రైవేట్ హౌజెస్ అవి కూడా సార్ వాళ్ళు ట్రేస్ చేసి 48 అవర్స్లో పట్టుకోవడం అనేది చాలా గొప్పతనం అండి. అది సార్ వాళ్ళకు చాలా, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కాబట్టి అది మన ఆలయం చాలా రుజువైందండి. వాస్తవాన్ని కూడా 48 అవర్స్లో ట్రేస్ చేయడం అనేది మీ కల్లో కూడా ఊహించుకోలేదు. వాస్తవాన్ని కూడా అలా అందరు సహకరించి, ప్రతి ఒక్క సిబ్బంది కూడా సహకరించి తీసుకొచ్చి విగ్రహాలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. వినాయకుని టెంపుల్ ఎస్ఆర్ నగర్లో శివాలయం నుంచి 2 విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, శివపార్వతుల విగ్రహాలు దొంగిలించబడ్డాయని టెంపుల్ ఈఓ గారు కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేశాము. ఈ దొంగతనం జరిగిన 24 గంటల లోపల 48 అవర్స్లో ఎస్ఆర్ నగర్ సిబ్బంది ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డిఐ అండ్ ఎస్ఐ, డిఎస్ఐ సూరజ్ మరియు మా సిబ్బంది 48 అవర్స్లో నిందితులను ట్రేస్ చేసి వాళ్ళను పట్టుకొని ఈ విగ్రహాలు రికవర్ చేయడం జరిగింది.